ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది హంపీలో. అదేంటి సడన్గా హంపీ అనుకుంటున్నారా? ఈ యొక్క హంపీ వరకు నా యొక్క జర్నీ ఎలా కొనసాగింది, అసలు మనం ఎక్కడికి వచ్చామనేది నేను మీకు నెక్స్ట్ వచ్చి క్లిప్లో చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. హంపీ 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 అని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా. ఎట్ లాస్ట్ ఇప్పుడు కుదిరింది. మేము వెళ్తుంది ఇండియా బైక్ వీక్కి. ఈరోజు డేట్ 5th December 2023. మీకు వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. డేట్ కింద ఇస్తున్నా చూడండి. అయితే ఈ యొక్క జర్నీ ఎలా జరిగిందంటే, మేము స్టార్ట్ అవుతాం అనుకున్నది ఈరోజు మార్నింగ్, అంటే ట్యూస్డే మార్నింగ్. నేను, విజయ్లో ఇంకా కమల్ ముగ్గురం కలిసి జహీరాబాద్ నుంచి హంపీకి వద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ జర్నీ 10 hours అయిపోతుంది. ఎలాంటి ఎక్స్ప్లోరేషన్ మేము చేయలేము. మాకున్న తక్కువ టైంలో మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పి మా ప్లాన్ ఉండే అనమాట. అందుకే ఏం చేసామంటే, మా ఆఫీస్ ముగించుకొని బయలుదేరాము. వీళ్ళేమో హైదరాబాద్ నుంచి, నేను ఒక్కరిని సోలోగా జహీరాబాద్ నుంచి 8:45 నైట్ బయలుదేరా. 6 అనుకున్నా, అది 8:45 అయింది. వచ్చేదారిలో తాండూర్, కొడంగల్, రాయచూర్. తాండూరు దాకా అంత అడవి, ఒక్కనే వచ్చా. ఇక్కడికి వెళ్తే అర్థం కాలేదు, అలా ఉండే అనమాట. కొడంగల్ మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ పైన వచ్చా. రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. మొత్తం పాట్ హోల్సే. మీకు తెలిసిందే సిమెంట్ ఇండస్ట్రీ ఆడంతా కూడా. అందుకే వెహికల్స్ ఎక్కువ మంది ఉండదు కాబట్టి చాలా రోడ్ డ్యామేజ్ ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు దాన్ని డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఆ తర్వాత రాయచూరు రావడానికి నా టైము 1:15 అయింది. ప్రశాంతమైన జర్నీ, చలి ఉండే. సో కొత్త స్వెటర్ కట్టుకొని ఇంకా వచ్చేసాను. ఆ తర్వాత మార్నింగ్ రాయచూరులో ఉన్నాము. 900 రూపీస్ స్టే అంతే. నైట్కి 900 రూపీస్. ఎక్కువ పెట్టకండి, నైట్ ఓన్లీ స్లీపింగ్ కాబట్టి. ఆ విధంగా బడ్జెటరీ ప్లాన్లో కానిచ్చేసాం. ఆ తర్వాత రాయచూరు నుంచి మార్నింగ్ మేము 7 అనుకున్నాం, కానీ 8:15 అయిపోయింది. బయలుదేరాం. మధ్యలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ బ్రేక్. తర్వాత ఇక్కడ రావడానికి మా టైము 1 అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రూమ్ తీసుకున్నాము. దీని యొక్క కాస్ట్ 1500 రూపాయలు పర్ డే. జస్ట్ మీకు ఈ విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉంది. చాలా బడ్జెటరీ రూమ్ అనిపించింది మాకు. సో ప్రశాంతంగా ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఈ యొక్క విరూపాక్ష టెంపుల్ వచ్చాము. నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేస్తున్నా చూడండి. హంపీలో మేము వచ్చిన ఫస్ట్ టెంపుల్ ఇది, విరూపాక్ష టెంపుల్. చూడడానికి గోపురం చాలా హ్యూజ్ ఉంది. 7th century అనమాట. అంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కట్టించిన టెంపుల్ ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అనమాట ఈ హంపీ కూడా. ఈ హంపీ మొత్తం చాలా ఓల్డ్ టెంపుల్. ఇప్పటికి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఘన చరిత్ర కలిగిన ఊరు ఇది హంపీ. మన విజయనగర సామ్రాజ్యం వాళ్ళు స్థాపించిన టెంపుల్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది విరూపాక్ష టెంపుల్ యొక్క ఎంట్రీ. లోపలికి వచ్చాక వ్యూ మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా పాతబడిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కోతులు ఉన్నాయి. ఈ విధంగా ఓల్డ్ టెంపుల్ అండ్ ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ ఇక్కడ. విరూపాక్ష టెంపుల్ అంటే శివుని యొక్క ప్రతిరూపం అనమాట. చూస్తున్నారు అన్ని పిల్లర్స్. ఈ హంపీ మొత్తం కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా రాళ్ళు పేర్చినట్టు ఉంటాయి. ఈ స్తంభాలు చూడండి ఎంత నీట్గా చెక్కారు. నాకు చెప్పడానికి రాదు, నేను జస్ట్ చెప్తూ వెళ్తున్నాను అంతే. నాకు ఏమనిపిస్తుంది మీకు చెప్తా ఉంటా. నందీశ్వరుడు. ఈ టెంపుల్ని అప్పట్లో చాలామంది దొంగన ఆ రాజుగారు డ్యామేజ్ చేశారు. అంతే, ఏం చేయలేము. మన హిందువుల ఐక్యత రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇలాంటి ప్లేసులకు వస్తే మనకు తెలుస్తుంది అన్నమాట హిందువుల యొక్క వైభోగ్యం అప్పట్లో ఎలా ఉండే అనేది. ఒకటే గోపురంలో ఉన్న స్తంభాలు అసలు ఎన్నో చూడండి. ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కాబట్టి చాలామంది ఫారినర్స్ ఇక్కడికి వస్తున్నారు. మేమున్న హోటల్లో కూడా 2 ఫారినర్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. రైట్, మాకు చాలా తక్కువ టైం ఉంది. 2 hours హంపీలో ఎంత కుదిరితే అంత వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. మెయిన్ మా యొక్క ప్లాన్ ఏంటంటే ఈ యొక్క విరూపాక్ష టెంపుల్, ఇంకా విజయ విఠల టెంపుల్. అంటే మన 50 రూపాయల నోటు పైన ఉంటుంది కదా రథం, ఆ రథం దగ్గరికి మనం వెళ్తాం అనమాట నెక్స్ట్. ఇప్పుడైతే ఫస్ట్ ఈ విరూపాక్ష టెంపుల్ని ప్రాపర్గా చూసిన తర్వాత అక్కడ బయలుదేరుదాం. లోపల వచ్చాక ఒక ఏనుగు ఉంది. అండ్ దెన్ జస్ట్ చూడండి ఈ యొక్క ఆర్కిటెక్చర్. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను జస్ట్ మీకు చూపిస్తూ ఉంటా. మీకు ఏమనిపిస్తే అది కింద కమెంట్లో చెప్పండి. ధ్వజస్తంభం చూడండి మొత్తం
రాయితో కట్టిన ధ్వజస్తంభము, దానికి గోల్డ్ కలర్ పెయింటింగ్ వేశారు. ఈ యొక్క గోపురాన్ని ప్రాపర్గా గమనిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అప్పట్లో మనకు హిందువుల టెంపుల్స్ని అండ్ విగ్రహాన్ని ఏ విధంగా ధ్వంసం చేసేవాళ్ళు చూడండి. చూస్తున్నారా? కనీసం ఇప్పటి నుంచైనా ఈ యొక్క టెంపుల్స్ని కాపాడే బాధ్యత మనదే. విరూపాక్షేశ్వరుని గర్భగుడి ఇందులో దర్శనం అయిపోయింది మనది ఇప్పుడు. దెన్ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ కూడా కన్నడలో రాసి ఉన్నాయి. తెలుగు వచ్చే వాళ్ళకి పర్లేదు, చదివేయచ్చు. శ్రీ భువనేశ్వరి దేవి కింద నాకు అర్థం కావట్లేదు. పంపాదేవి చరిత్ర నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ ఓల్డ్ టెంపుల్స్, డిఫరెంట్ వైబ్స్. మీరు కుదిరితే ఇలాంటి టెంపుల్స్ వచ్చి దర్శించుకోండి. అప్పట్లో శిల్పకళా నైపుణ్యం. జయమా దుర్గాదేవి, శివయ్య లింగం అండ్ గుడి యొక్క వెనుక భాగం గులగుంజి మాధవస్వామి టెంపుల్ కింద అండర్గ్రౌండ్లో ఉంది. మన వీధిలో సుబ్రహ్మణ్య స్వామి ఇంకా శివయ్య. మీరు వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది, మేము చూపించే కంటే కూడా. మీకు జస్ట్ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను అంతే. పైన గుడి, కింద కూడా గుడి ఉంది. ఇక్కడ ఎంపైరర్స్ ఆఫ్ విజయనగరం ఉంది చూడండి. రాజముద్ర, ఏనుగు, ఖడ్గం, చంద్రుడు, సూర్యుడు. అండ్ వీళ్ళు అప్పట్లో రాజులు, సంగమా డైనెస్టీ యొక్క రాజులు, సల్వా డైనెస్టీ, తులువా డైనెస్టీ. ఇదంతా ఇక్కడ రాసి పెట్టారు. ఇది విరూపాక్ష టెంపుల్ యొక్క ఇంకొక ద్వారం అనమాట. పక్కనే ప్రతి గుడిలో, అప్పటి గుళ్ళల్లో పక్క గుండం కట్టేవారు. ఇప్పుడు పెద్ద గుండం ఉంది చూడండి. మొత్తం గ్రీన్ వాటర్, అంటే ఫ్రెష్ వాటర్ అని. మొత్తం రాళ్ళ మధ్యలో ఫ్రెష్ చేపలు ఉన్నాయి, అన్నీ బయటనే ఉన్నాయి. తప్పుగా ఆలోచించకండి చేపల గురించి, దేవుడు ఇచ్చి పడేస్తారు మీకు ఇలాంటి దగ్గర మాత్రం. రైట్, చాలా ప్రశాంతంగా ఉంది, జనాలు తక్కువగా ఉన్నారు. వస్తే చాలా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందుకే చాలామంది ఫాలోవర్స్ వచ్చి ఇక్కడ 1 వీక్ 10 డేస్ ఉండేస్తున్నారు ఈ యొక్క హంపీలో. గుండం లోతు ఎంత ఉందో తెలీదు, కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. సో అదనమాట ఈ యొక్క విరూపాక్ష టెంపుల్. ఇక్కడితో అయిపోతుంది. ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే మాత్రం చాలా టైం పడుతుంది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరుతున్నాము. దారిలో ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే చూద్దాము, లేకపోతే డైరెక్ట్గా విజయ విఠల టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ. హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.